ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాసేపట్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఇక ఇల్లందు నుంచి వర్ధన్నపేట అంబేద్కర్ జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. జనహిత పాదయాత్రతో క్యాడర్లో మరింత జోష్ వస్తుందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇక రెండవ విడత పాదయాత్రలో ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, చెప్పండి. దుర్గా, మరి కాసేపట్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. మరి కాసేపట్లోనే ఇల్లంద గ్రామానికి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకునబోతా ఉన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఇచ్చిన పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లంద గ్రామం దగ్గర వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, కాసేపట్లోనే ఇక్కడ సంబంధించినటువంటి కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులంతా చేరుకుపోతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇక్కడికి భారీగా చేరినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజు దానికి సంబంధించి జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ప్రభుత్వానికి మేలు జరిగే అంశాలు కావచ్చు, మేలు జరిగినటువంటి జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇల్లందు గ్రామం దగ్గర, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ దగ్గర ఇప్పుడిప్పుడే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి వర్ధన్నపేట అంబేద్కర్ జంక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర కొనసాగబోతా ఉంది. 4 కిలోమీటర్ల మేర ప్రజలతో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఈ మీనాక్షి నటరాజన్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎట్లా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడుతూ ఈ పాదయాత్రను కొనసాగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇల్లంద గ్రామానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం జనహిత పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏమి తెలుసుకున్నారో వాళ్ళతో మాట్లాడదాం. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈరోజు మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర జరగబోతుంది. అది పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఏం చెప్తున్నారు ఈ పాదయాత్ర? కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, మా పిసిసి అధ్యక్షుడు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో ప్రజలను ఉత్సాహపరిచే విధంగా, ప్రజలకు ఫలాలు అందే విధంగా అందుతలే తెలుసుకుంటూ ప్రజలను ఉత్సాహపరుస్తూ కాంగ్రెస్ పార్టీని ఉత్సాహపరిచే విధంగా పాదయాత్ర సాగుతున్నారు. ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుంది? ఎటువంటి సమస్యలు వర్ధన్నపేటలో కావచ్చు, ఏం చెప్పబోతారు అగ్రనాయకత్వానికి? ఇంకో అర్ధ గంటల మీనాక్షి నటరాజన్ గారు హన్మకొండ నుంచి, గుజరాత్ నుంచి బయలుదేరిళ్ళు. ఒక అర్ధ గంటల వర్ధన్నపేట నియోజకవర్గం మార్కెట్ చేరుకుంటారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా ముందుకెళ్ళబోతుంది? పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు పోతుంది. మరియు ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయా లేదని తెలుసుకునే విధంగా, మరియు ప్రతి ఒక్కరికి చేరుకునే విధంగా కృషి చేస్తున్నది. చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ ప్రజలలో ఒక ప్రపంచం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే పథకాలన్నీ కూడా గ్రామాలలో ఇంటింటికి చేరే విధంగా ఇవాళ మీనాక్షి నటరాజన్ ఇవాళ గ్రామాలలో పాదయాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది. పిసిసి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఈ వర్ధన్నపేట సెంటర్ కు కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒక ప్రపంచం లెక్క బయలుదేరారు. ఈ ప్రపంచం ఇవాళ భారీ ఎత్తున తెలంగాణ ప్రభావితమై ఇవాళ ప్రజలలో కూడా ఒక చైతన్యం వచ్చి కాంగ్రెస్ కు పట్టం కట్టి ఇవాళ స్థానిక ఎలక్షన్లో కూడా రేపు అందరూ కూడా భారీ ఎత్తున కూడా గెలిపించుకోవడం కోసం కూడా కంకణం కట్టుకున్నారని మేము ఇక్కడ భావిస్తున్నాం. ఈ పాదయాత్రను బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇది పాదయాత్ర కాదు, జనకోస యాత్ర అంటున్నారు కదా. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు ప్రజలకు అనుగుణమైన విధి విధానం నడుచుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు, అట్టడు వర్గాలకు అనుకూలంగా విధంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేనే, పింఛన్లు అయితేనేమి, రైతు భరోసా అయితేమి, రైతు బోనస్ అయితేమి, సన్న బియ్యం అయితే ఏదైనా ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు అభివృద్ధి చెందాలనే విధంగా ఈ పాదయాత్రతో ఇంకో కొంత చైతన్యవంతం ప్రజలను చేయాలనే విధానంగా ఈ పాదయాత్ర సాగుతుంది. పేద ప్రజలకు ఉచిత కరెంటే కానీ, బస్సే కానీ, ఇంకా పేద ప్రజలకు అవసరమైన మన రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు పేద ప్రజలకు అవసరమైనని
ఒక్కసారి కేసీఆర్ ఫామ్ హౌస్ రానియలే మంత్రులను కానీ రేవంత్ రెడ్డి ప్రతి కార్యకర్త కానీ ప్రతి ఆపదను తీసుకొచ్చి ప్రజలలో పోయి మన ప్రజల గురించి చేస్తాను కానీ పేద ప్రజల గురించి ఉచిత కరెంటే కానీ వేరే ఉద్దేశం లేదు. కేసీఆర్ తాగి పడిన ఫామ్ హౌస్లో పండేది ఇప్పుడు ప్రజల గురించి రేవంత్ అన్న కష్టపడతాడు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పినటువంటి అంశం అయితే ఇప్పుడిప్పుడే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. జనహిత పాదయాత్రకు సంబంధించి ఇప్పుడే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఇక్కడ ఇల్లంద గ్రామానికి చేరుకున్నారు. నాకు అందుబాటులో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారితో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఈ పాదయాత్ర సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ జనహిత పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అధికారంలో ఉండి కూడా పాదయాత్ర చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు చాలామంది, కానీ అధికారంలో ఉండి కూడా ఇంకా కూడా ప్రజలకు ఏం కావాలని తెలుసుకోవడము, అట్లనే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలలోకి వెళ్ళే విధంగా ఖచ్చితంగా చూస్తాం. ఈ జనహిత పాదయాత్ర జనఘోష పాదయాత్ర అని బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరేమనుకున్నా మాకు అనవసరం, మేము జనాల కోసం సేవ చేయడానుకున్నామో అదే చేస్తాం. టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి మాట. మేడం, ఈ జనహిత పాదయాత్ర ద్వారా ఉమ్మడి జిల్లా శ్రేణులకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఉండబోతుంది పాదయాత్ర అంటే స్వయంగా నటరాజన్ గారే వచ్చి ప్రజాక్షేత్రంలోకి వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళకి ఏం నీడ్స్ కావాలి అనేది తెలుసుకోవడం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉండి ఎవరు మన పాదయాత్ర చేయింది ఈరోజు మీనాక్షి గారు చేస్తుంటే సో అంటే ఆ క్రెడిట్ అంతా కూడా తనకు గోస్ టు హర్. సో చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఆమెను ఎప్పుడు చూడాలి, ప్లస్ ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ మన రాష్ట్రానికే ఇన్ఛార్జ్ గారు కాబట్టి సో తను వచ్చి స్వయంగా చూడటమే మంచిది. సో అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్గా హ్యాపీగా ఉన్నారు. ఇది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అభిప్రాయం కావచ్చు. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి అభిప్రాయం అయితే మరి కాసేపట్లోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కొత్త ఉత్సాహంతో కనబడతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇల్లంద గ్రామానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మీనాక్షి నటరాజన్ కావచ్చు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్న తర్వాత పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.